మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అయితే నల్లగొండ జిల్లా మునుగోడు మండలం సింగారం గ్రామంలో ఉన్నాం. సింగారం గ్రామంలో కోడి నవ్య అనే ఒక మహిళ బోన్ క్యాన్సర్ తోటి గత సంవత్సరం నుంచి బాధపడుతూ ఆమెకు ఒక చిన్న బాబు ఉన్నాడు. 11 నెలలే ఉన్నాడు. ఆ బాబు పరిస్థితి కూడా చాలా దారుణంగా అయిపోయింది. ఈ సింగారం గ్రామంలో వాళ్ళ ఇంట్లో కానీ ఈ యొక్క గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరి ఏ విధంగా చనిపోయింది, ఎట్లా చనిపోయింది అనే విషయాన్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, ఇక్కడ ఉన్న గ్రామస్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బతకలేదయ్యా, చిన్న పిల్లగాడు ఉన్నాడయ్యా. ప్రస్తుతం అయితే కోడి నవ్య వాళ్ళ ఇంటికైతే రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే వాళ్ళ కుటుంబ సభ్యులు రోదనలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కాబట్టి వాళ్ళు ఏ విధంగా చనిపోయింది, ఎట్లా చనిపోయింది అనే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళ ఇంటికైతే మనం రావడం జరిగింది. 11 నెలల బాబు ఆ అమ్మాయికి ఉండడం జరిగింది. వాళ్ళ ఇంటిలో మరి రోదనలు అయితే మిన్నంటిపోతున్నాయి. వాళ్ళ భర్త కూడా చింతాకాంతుడై కూర్చోవడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కోడి నవ్యను చూసేందుకైతే చాలా మంది రావడం జరిగింది. విజువల్లో చూసుకున్నట్లయితే కోడి నవ్య కుమారుడు 11 నెలల బాబు, ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాలేదు. నిజంగా ఈ విషయం చూస్తే, ఈ విషాదకరమైన వార్తను చూస్తే చాలా గుండెలు పిండి అంత బాధ అవుతుంది. ఒక సంవత్సరం నుంచి కోడి నవ్య తీవ్ర క్యాన్సర్ రోగానికి గురై ఈరోజు అంటే నిన్న నైట్ 11 గంటలకు మరణించడం జరిగింది. నిజంగా ఈ బాబును చూసుకున్నట్లయితే ఇక్కడికి చాలా మంది కూడా గ్రామస్తులు, వాళ్ళ చుట్టాలు, బంధువులు అందరూ కూడా రావడం జరిగింది. ఒకసారి మనం చూసుకున్నట్లయితే విజువల్లో చూసుకున్నట్లయితే ఆ కోడి నవ్య మృతదేహం అయితే ఇంట్లోనే ఉంది. 11 నెలల బాబును చూసి అందరూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ యొక్క సింగారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మనం ఒక్కసారి చూద్దాం. వాళ్ళ రోదనలు మిన్నంటిపోతున్నాయి. నిజంగా తల్లిదండ్రుల రోదనలు కానీ, భర్త మాత్రం చింతాకాంతుడై కూర్చున్నాడు. ఏమీ మాట్లాడలేని పరిస్థితి. వాళ్ళ కుటుంబ పరిస్థితి చాలా ఘోరం. ఇలాంటి బాధ ఎవరికి కూడా రాకూడదని కూడా మనం అనుకుందాం. నిజంగా మనతో పాటు ఇక్కడైతే మరి వాళ్ళ అమ్మను ఉన్నట్టుంది. ఆమెను అడిగి తెలుసుకుందాం. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుంది? నా బిడ్డ నిన్న హాస్పిటల్ తిప్పినామయ్యా, నా బిడ్డ బతకలేదయ్యా, చిన్న పిల్లగాడు ఉన్నాడయ్యా, ఆ పిల్లగాడు ఒక తెరువు అయ్యో, నా బిడ్డ చూడయ్యా, నా బిడ్డ బతకలేదయ్యా. నేను ఎన్నో బజలు వేసినా గానీ నా బిడ్డ బతకలేదయ్యో. అయ్యా ఏంటిదయ్యా, ఎక్కడయ్యా 3 నెలలు పోయిందయ్యా. పెట్టినమయ్యా, బానే పెట్టినమయ్యా. అయితే ఆ తల్లి రోజులు మనం చూసుకున్నట్లయితే ఇప్పటిదాకా ఒక 20-30 లక్షలు పెట్టినా కూడా నా బిడ్డ బతకలేదు, మాకు 3 నెలల నుంచే ఈ యొక్క క్యాన్సర్ అని తెలుసు, అయినా మేము బతుకునే ప్రయత్నం అయితే చేసినాం. కానీ నిన్న రాత్రి ఆ పరిస్థితి విషమించడం తోటి 11 గంటలకు కోడి నవ్య చనిపోవడం జరిగింది. నిజంగా మనం చూసుకున్నట్లయితే ఆమె అందం చూస్తే చాలా అద్భుతంగా ఉంది. కానీ ఆ దేవుడు ఆమెను తీసుకపోవడం చాలా విషాదకరం. ఆమెతో పాటు మరి ఈ చిన్న బాబు, ఆ 11 నెలల బాబుని వీళ్ళ చేతిలో పెట్టిపోయింది. వాళ్ళ బాధ వర్ణాతీతం. సింగారం గ్రామంలో విషాద ఛాయలు అనుకున్నాయి. నిజంగా వాళ్ళ భర్తను కూడా అడిగి తెలుసుకుందాం. ఇలాంటి బాధ ఎవరికి కూడా రాకూడదు. ఇక్కడ కొంతమంది చుట్టాలు అయితే ఉన్నారు. వాళ్ళ భర్త దగ్గర కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ బాధలు అయితే నిజంగా రోదనలు మిన్నంటిపోతున్నాయి. కాబట్టి ఇలాంటి బాధ ఎవరికి కూడా రాకూడదు. ఆ చిన్న బాబుని చూస్తే కన్నీళ్లు కూడా ఆగుతలేవు, గుండెలు పిండేసినట్లయితుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మౌనంగా కూర్చున్న భర్త కోడి నరేష్ కూడా మనతో పాటే ఉన్నాడు. ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. కానీ మనం అడగలేని పరిస్థితి, ఆయన చెప్పలేని పరిస్థితి. కానీ మనము అడగవలసిన అవసరం ఉంది. కాబట్టి ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. ఎన్ని నెలల నుంచి బాధపడుతుంది, ఎన్ని రోజుల నుంచి ఈ అవస్థ పడుతుంది, మరి నిన్న ఎట్లా అయింది, మరి హాస్పిటల్కి తీసుకుపోయిన తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. నమస్తే అన్న, మిమ్మల్ని అడిగే పరిస్థితి కాదు, కానీ ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాధి సోకినట్లు మీరు చెప్పారు? క్యాన్సర్ 6-7 నెలలు అవుతుంది. 7-8 నెలలు అవుతుంది. ఒక రోజు ట్రీట్మెంట్ జరిగింది, ఇంకా నైట్ చనిపోయింది. నైట్ ఎన్ని గంటలకు? 1:30. అంటే పరిస్థితి డాక్టర్లు ఏమన్నారు అసలు?
అంటే ఏ స్టేజ్ లో ఉంది? ఫోర్త్ స్టేజ్ లో ఉంది. అంటే లాస్ట్ స్టేజ్ లో ఉంది. లాస్ట్ స్టేజ్ లో అంటే ఉంది. మీరు చూసుకోలేదా ఆమెకు చెప్తే- క్యాన్సర్ వచ్చిందని? చూసుకున్నా, తిప్పుతూనే ఉన్నా ఆడికైనా. ఎన్ని రోజుల నుంచి చెప్తారు? ఇప్పుడు 4 నెలలు నేను 4 నెలల నుంచి. 4 ఇప్పుడు 11 నెలల బాబు ఉండు. ఉమ్. ఆ బాబు పరిస్థితి ఘోరంగా ఉంది, మీ పరిస్థితి చూస్తే ఇట్లా ఉంది. ఆ ఇప్పుడు ఎన్ని లక్షల వరకు ఖర్చు పెట్టుకోరు ఆమెకు? ఇంకా బాగానే 2 చిల్లర అయింది. నిజంగా నరేష్ చెప్పిన మాటలు వింటుంటే కళ్ళ పంటి నీళ్ళు ఆగుతలేవు. మనం కూడా సుమన్ టీవీకి వాళ్ళు అప్రోచ్ అయిన సమయంలో కూడా వాళ్ళ అన్న కూడా రవిశంకర్ మనకు మంచి మిత్రుడు కూడా, అతను కూడా మనతోటి అప్రోచ్ అయ్యి అన్న ఇట్లా సంగతి మా చెల్లకు బాగాలేదు అనే పరిస్థితిలో కూడా మనం కూడా మాట్లాడడం జరిగింది. ఎంఎన్జెన్ కామినీ హాస్పిటల్ నుంచి ఎంఎన్జెన్ తీసుకుపోయే టైంలో అక్కడికి తీసుకుపోయిన తర్వాత పరిస్థితి విషమించడంతో 1:30 ప్రాంతంలో చనిపోవడం జరిగింది. 11 గంటల ప్రాంతంలో పరిస్థితి అనేది మించిపోయింది, మన చేతిలో లేదని డాక్టర్లు కామినీ హాస్పిటల్ వైద్యులు చేతులు ఎత్తేసిన సమయంలో అక్కడి నుంచి ఎంఎన్జెన్ క్యాన్సర్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి పోయేసరికి కోడి నవ్య చనిపోయిందని ఎంఎన్జెన్ వైద్యులు నిర్ధారణ చేసేసరికి ఒక్కటేసారి వాళ్ళ గుండెలు పగిలినట్టు అయిపోయింది. నిజంగా 11 నెలల బాబు అంటే ఆ తల్లి ఒంటరి చేసిపోయింది. ఈ 11 నెలల బాబుని పసి కూనని ఏం చేయాలను అనే పరిస్థితి ఎవరు జాదాలే. అటు చూస్తే తండ్రికి అంటే అమ్మ లేనిది కూడా కొడుకు జాదలే, కానీ తండ్రి లేకుండా తల్లి ఏ విధంగానైనా సాధుతూ, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, తల్లి వెళ్ళిపోయింది ముందుగానే. కాబట్టి ఇలాంటి బాధ ఎవరు కూడా రాకూడదని ఇక్కడ మనతో పాటుగా కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. మరి వీళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంది, వీళ్ళ స్థితిగతులు ఏంది, ఎట్లా ఉండేది, కోడి నవ్య ఈ ఊరి వాళ్ళతోటి ఏ విధంగా ఉండేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో పాటు కోడి నవ్య మరిది కూడా మనతో పాటే ఉండి అడిగి తెలుసుకున్నాం. నిజంగా నరేష్ అయితే బాధతోటి ఉండి కనుక ఏం చెప్పలేకపోతుండో, మరి వాళ్ళ అన్న వాళ్ళ వదిన ఈ బాబుతోటి ఎట్లా ఉండేది చెప్పినానా? మీ వదిన పరిస్థితి ఎట్లా ఉండే అసలు? మీ అన్న చెప్పలేని పరిస్థితిలో ఉండు. ఫస్ట్ ఎట్లా అంటే స్టార్ట్ ఎట్లా అయిందంటే 3 months ఇప్పటి నుంచి 3 months బ్యాక్ నుంచి లెగ్ పెయిన్ స్టార్ట్ అయింది. లెగ్ పెయిన్ స్టార్ట్ అయితే నార్మల్ గా ఇక్కడ నల్గొండలో అక్కడ ఇక్కడ చూపించినాం. ఆ పెయిన్ తగ్గడానికే ఇచ్చారు, కానీ ఇది పెయిన్ దేని వల్ల వస్తుందని డీప్ గా టెస్ట్ చేయాలి. దాది మళ్ళా ఏది మా అన్న తెలిసిన ఉంటే ఆ సిటీకి తీసుకుపోయారు. డెక్కన్ హాస్పిటల్ తీసుకొని ఎంఆర్ఐ స్కాన్ తీపిస్తే అందులో తెలిసింది క్యాన్సర్ అని. క్యాన్సర్ అని తెలియగానే మా అన్నయ్య నాకు చెప్పాడు, ఇట్లా ఆ రిపోర్ట్ లో ఇట్లా వచ్చింది అనగానే మా వదిన వాళ్ళ బ్రదర్ ఉంటే ఆయన ఆ ల్యాబ్ లో చేస్తాడు. తను ఎల్బీ నగర్ కామినీ హాస్పిటల్లో జాయిన్ అయితే ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీ నడుస్తుంది అన్నాడు, కానీ కీమోల వరకే నడుస్తుంది, తర్వాత ఏమనంటే మీరు మనీ పెట్టుకొని చూసుకోవాలి అని అన్నాడు. అనే వరకల్లా చూయించుకున్నాక మళ్ళీ కీమో ఇచ్చారు, రేడియేషన్ ఇచ్చారు, మళ్ళీ ఇంటికి పంపించినాక 2 days కు మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయ్యి వామిటింగ్ కల తిరగడం అని అలా అయింది. అలా కాగానే మళ్ళీ ఎమ్మటే ఎల్బీ నగర్ కామినీకి వెళ్ళాం. ఎల్బీ నగర్ కామినీకి వెళ్తే ఇప్పుడు ఐసీయూలో అడ్మిట్ చేసుకోవాలి, ఫస్ట్ 50,000 డిపాజిట్ చేయాలి, ఇట్లా ట్రీట్మెంట్కి ఇంత ఖర్చు అవుతుందని మామూలుగా మ్యాక్సిమం అలా చెప్పంగానే ఎమ్మటే మేము ఇక అల్లా మనీ ఎక్కువైతుందని బసవతారకం వెళ్ళాం. ఆరోగ్యశ్రీ నడుస్తుందేమో బసవతారకం పోయినాం. డైరెక్ట్ బసవతారకం పోతే అల్లా ఆరోగ్యశ్రీ నడవదు, మనీతోటే ట్రీట్మెంట్ జరుగుతుంది అని అన్నారు. ఆ నుంచి నిమ్స్కి వచ్చినాం. నిమ్స్ హాస్పిటల్కి వస్తే అక్కడ కూడా ఆరోగ్యశ్రీ చెల్లలేదు, ఏమంటే మనీతోటే జాయిన్ కావాలి. మన అడ్డుగా సగం ట్రీట్మెంట్ మీరు ఎల్బీ నగర్ కామినీలో తీసుకోరు కాబట్టి ఇప్పుడు ట్రీట్మెంట్ కూడా మేము ఏం వేయలేము, కాకపోతే అట్లా జనరల్గా చూస్తాం అంతే తప్ప మేము ట్రీట్మెంట్ అంటూ ఏం వేయలేము, గ్యారంటీ కూడా చెప్పలేము అని నిమ్స్లు అన్నారు. నిమ్స్లు అనగానే ఇక మా అన్నయ్య పైసలు అయితే ఏమైనా అప్పు తెచ్చుకున్నా పెట్టుకుందామని మళ్ళీ ఎల్బీ నగర్ తీసుకొచ్చినాం. ఎల్బీ నగర్ తీసుకొస్తే డాక్టర్ ఏమంటారు అంటే 0% కదా 1% కూడా మీకు గ్యారంటీ చెప్పలేము, ట్రీట్మెంట్ చేస్తుంటే కూడా చనిపోవచ్చు చెప్పలేము అని అన్నాడు. అనగానే ఏమంటే ఇక మాకు తెలిసిన అనుకుంటే ఎంఎన్జీ హాస్పిటల్ కొంచెం ఫ్రీ అవుతుంది అంటే ఎంఎన్జీ హాస్పిటల్ పోయినాం. ఎంఎన్జీ హాస్పిటల్ పోతే నైట్ అడ్మిట్ చేసుకోలేదు, మళ్ళీ తెల్లారి ఎమ్మటే అడ్మిషన్ చేసుకోరు, ఐసీలో పెట్టారు. ఐసీలో పెడతారు, ట్రీట్మెంట్ అయిపోయింది. WBC కౌంట్ అది రక్త కణాలు తక్కువైనాయి అంటే ప్లేట్లెట్స్ ఎక్కియాలని అన్నారు. ఎక్కియాలంటే అది RDP తెచ్చినాం, అది ప్లేట్లు 6 తెచ్చినాం. అవి ఎక్కించినాక ఇక గ్లూకోజ్ పెడుతుంది. గ్లూకోజ్ ఎక్కుతుంటేనే కొంచెం మంచిగా ఉంది, ఇక 11 దాకా మంచిగా ఉంది. ఒక 125 సమయంలో
అన్నయ్యను పిలిచింది బావా అన్నది వచ్చాను. నిజంగా ఇప్పుడు వాళ్ళ మరిది అంటే కోడి నవ్య మరిది చెప్పిన పరిస్థితి అయితే ఆమె డాక్టర్లు ఏమని చెప్పారంటే 0 పాయింట్ కూడా అసలు మేము ఏమి ఇవ్వలేము, ట్రీట్మెంట్ చేస్తుంటే కూడా చనిపోతుంది అని చెప్తుంది. నిజంగా అబ్బాయికి కూడా కడుపులో ఎంతో బాధ అవుతుంది, కానీ మన తోటి మొండిగా చెప్పబోతున్నాడు. చెప్పినా కూడా కడుపులో అంటే సొంత వదిన చనిపోతే ఎట్లా అంటే ఒక అక్కలాగా భావించే మరిది అంత బాధ ఎట్లా ఉంటుంది అంటే అది మనకు కూడా తెలుసు. నిజంగా మనమైతే ఏం చెప్పలేకపోతున్నాం. నిజంగా ఇటువంటి బాధాకరం వార్త మనం వినడమే చాలా బాధాకరం. ఇలాంటి బాధ కూడా ఎవరు కూడా ఏ తల్లిదండ్రులకు కూడా ఏ భర్తకు కూడా ఏ కుటుంబంలో కూడా రాకూడదని కోరుకుందాం. సుమన్ టీవీ ద్వారా వాళ్ళ కుటుంబానికి ఈ అబ్బాయిని చూసైనా మరి వాళ్ళ కుటుంబానికి ఉన్నది మొత్తం అమ్మి ఆమెకైతే హాస్పిటల్లో చూపెట్టడం జరిగింది. ఈ చిన్న అబ్బాయి కోసం మీ యొక్క ఆర్థిక సాయం చేసినట్లయితే ఆ అబ్బాయి ముందుకు జీవితం సాగుతుంది. కాబట్టి మీ యొక్క ఆర్థిక సాయాన్ని అందించవలసిందిగా మానవత్వం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ అబ్బాయి కోసం మీ ఆర్థిక సాయం అందించాలని కోరుకుంటుంది సుమన్ టీవీ. కెమెరామ్యాన్ రవిశంకర్తో మహేష్ సింగారం. నా బిడ్డ బతకలేదయ్యా, చిన్న పిల్లగాడు ఉన్నాడయ్యా.